హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు ఒక ఇల్లు అయితే హౌస్ వైరింగ్ అయితే ఒప్పుకున్నాం అనమాట. అయితే ఆ ఇంట్లో మెటీరియల్ అయితే మెజర్మెంట్ చేయడానికి మేమైతే వెళ్తున్నాము. నా తమ్ముడు నేను వెహికల్తో వెళ్తున్నాం చూడండి. అయితే ఫ్రెండ్స్, ఆ ఊరైతే కొత్తగా వలస వెళ్ళేవారనమాట. అయితే ఆ ఊరైతే రోడ్ అయితే ఏం లేవన్నమాట. చాలా కష్టమైన రహదారి మీద అయితే మేము వెళ్తున్నాము. మీకు వీడియోలో అయితే ఆ ఊరు లొకేషన్ అయితే మీకు చూడొచ్చు ఏ విధంగా ఉంది అనేది. ఫ్రెండ్స్, వీడియో అయితే చాలా బాగుంటుంది. మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియో అయితే చాలా బాగుంటుంది. ఓన్లీ ట్రావెల్ వీడియో అనమాట ఇది. అయితే మెజర్మెంట్ చేసుకొని ఎన్ని పైపులు, ఎన్ని బోర్డులు, స్విచ్చెస్ ఎన్ని, మిగతా ఏటి సామాన్లు పడుతున్నాయి అనేది ఈరోజు అయితే మెజర్మెంట్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే మెటీరియల్ కొనుక్కున్న తర్వాత వైరింగ్ ఏ విధంగా చేస్తున్నాం అనేది మీకు వీడియోలో చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో అయితే చాలా బాగుంటుంది, మీకు చూడండి. ఇదండి ఫ్రిడ్జ్ అనమాట. వాటర్ అయితే ఏమీ లేవు, మొత్తం ఇంకిపోయింది. మేమైతే తెల్లజాములు లేచి చాలా బాగుంది. 5:30 ఆ టైం అనమాట ఇది. చూడండి, మేము తెల్లజాములు లేచి ఇప్పుడు మా ఇంటి నుంచి అయితే గుంటూరు ఏరియాకి కన్నగూడెం గ్రామానికి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేమో చూడండి ఫ్రెండ్స్, ఇది గొప్ప పేరు అనమాట. ఏమంటాము, ఫ్రిడ్జ్లో ఉన్నాం మేము. ఈ గొట్ట పేరు అయితే దాని అవతల నుంచి గుంటూరు ఏరియా అయితే వెళ్ళిపోవాలన్నమాట. చాలా దూరం అంటే మాదైతే సీతంపేట మండలం, మరిపాడి పోస్ట్, కోడిగుడ్డి విలేజ్ అనమాట మాది. అక్కడ నుంచి ఆ గుంటూరు ఏరియాకి అయితే వెళ్తున్నాము. మీకు ఫస్ట్ ఇంకో వీడియోలో రేకు వర్క్ అయితే చేస్తాను కదా, అదే ఇలా అయితే వైరింగ్ అయితే వెళ్తున్నాము. చూడండి, ఇప్పుడు లెఫ్ట్ అయితే అయిపోవాలన్నమాట. ఇది నవతల వెళ్ళే రోడ్డు. చూడండి, వాటర్ అయితే తక్కువలో ఉంది. ఫ్రెండ్స్, ఆ ఊరు దగ్గరలో అయితే మీకు వీడియోలో చూపిస్తాను. రోడ్ అయితే ఉండదన్నమాట. మొత్తం పొలాల్లో గట్టుల్లో నుంచి అయితే వెళ్ళిపోవాలి. కొత్తగా వలస వెళ్ళేవారు అనమాట ఆ ఊరు. లొకేషన్ అయితే మీకు చూపిస్తాను. చూడండి, నవతల రోడ్డు చాలా బాగుంది, కొత్తగా వేశారనమాట తార్ రోడ్డు. సూర్యుడు అయితే ఉదయిస్తాడు. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, మేమైతే దర్గాసింపురం అయితే ఎంటర్ అయ్యాము దగ్గర అనమాట. ఇప్పుడు వెళ్ళక ముందు లోపల అయితే వెళ్తున్నాము, లెఫ్ట్ అయిపోతున్నాము. ఇదిగోండి, ఈ సందుల్లో నుంచి అయితే ఆ ఊరికి అయితే వెళ్ళాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, సందుల్లో నుంచి అయితే వెళ్ళాలి. ఈ రోడ్ అయితే సగం వరకు అయితే వెళ్తుంది. అక్కడ నుంచి ఊరు దగ్గరలో ఒక 3 కిలోమీటర్ల దగ్గర నుంచి అయితే రోడ్ అయితే ఉండదన్నమాట. చూడండి ఫ్రెండ్స్, రోడ్ అయితే మరీ దారుణంగా ఉందన్నమాట. మొత్తం చూడండి, గొయ్యిలా ఉన్నాయి. రోడ్డు వెళ్ళడానికి అయితే ఇబ్బందిగా ఉంది. ఆ రోడ్డు అయితే మొత్తం పాడైతే అయిపోయింది అనమాట. చూడండి, ఇక్కడ నుంచి అయితే కొత్తగా రోడ్ అయితే వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు పవర్ అయితే వేస్తారు, జాగ్రత్తగా వెళ్ళాలి. ఈ రోడ్ కూడా సగం వరకేనండి. ఊరు వరకు అయితే రోడ్ అయితే ఉండదు, కొత్తగా వర్క్ అవుతుంది. ఈ చెట్టుకి అయితే పువ్వు చాలా బాగుంది. చూడండి, వ్యూస్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, లొకేషన్.
ఇదిగోండి ఇక్కడ వరకే బుక్ అయితే వేస్తారు, ఇక్కడ నుంచి దారుణంగా ఉంటుంది మళ్ళీ. ఇది ఒక ఊరు ఫ్రెండ్స్, ఈ ఊరు దాటి ఇంకో ఊరు ఉంది, ఆ ఊరు దాటాక కన్నయ్యగూడ అనే గ్రామం అయితే మేము దగ్గరలో ఉన్నామన్నమాట. చూడండి చెరువులు మొత్తం ఎండిపోయినాయి. అదిగోండి కనిపిస్తుంది కదా, ఆ ఊరు అయితే దాడి మళ్ళీ ఇంకో ఊరు అయితే మళ్ళీ వెళ్ళిపోవాలి. మేము ఎక్కడైతే ఎంటర్ అయ్యామో అక్కడికే మళ్ళీ ఎండింగ్ అయిపోవాలన్నమాట. అక్కడ నుంచి కన్నయ్యగూడ అనే ఊరు అయితే వెళ్ళాలి. చూడండి ఆ ఊరికి వెళ్ళి మళ్ళీ మేము ఎక్కడైతే ఎంటర్ అయ్యామో ఆ కొండకే వెళ్ళిపోవాలన్నమాట. చూడండి ఈ ఊరు నుంచి మేము ఎటైతే ఎంటర్ అయ్యామో అటే వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు చూడండి మీకు కనిపిస్తుంది కదా, లొకేషన్ అయితే చూపిస్తాను మీకు. అదిగోండి ఆ ఊరు అయితే మేము వచ్చేసాము, అదే ఊరు పక్కన అయితే మళ్ళీ వెళ్ళిపోతున్నాము. ఇప్పుడు వచ్చి ఓకే ఊరు అయితే దగ్గరలో వచ్చేసాము. రోడ్ అయితే కాసేపట్లో అయితే ఎండింగ్ అయిపోతుంది. మేమైతే మామూలు కష్టమైన రహదారి మీద అయితే వెళ్ళిపోతున్నాము, మీకు చూపిస్తాను. అది రోడ్ అయితే కాదనమాట ఫ్రెండ్స్. వ్యూస్ అయితే అంతా చాలా బాగుంది, మీరు చూడొచ్చు. ఈ కొండ వాళ్ళైతే వెళ్ళిపోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, దీంతో మాకైతే రోడ్ అయితే ఎండింగ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు లెఫ్ట్ అయిపోతున్నాము. ఇదిగోండి ఇది ట్రాక్టర్లో రాళ్ళు లోడింగ్కి వెళ్ళే దారి అనమాట. ఇది ఆ దారి నుంచి అయితే వెళ్ళిపోతున్నాము ఫ్రెండ్స్. ఈ ఊరు అయితే వర్షాకాలం వచ్చిందంటే మరి బళ్ళు అయితే వెళ్ళవు, బైకులు కూడా వెళ్ళదన్నమాట. చూడండి ఏ విధంగా ఉంది. ఈ అడవుల లోపలికి అయితే మేము ఈ విధంగా ఉంది. చూడండి ఇది మా తోట అనమాట. చాలా దారుణంగా ఉంది ఫ్రెండ్స్. వర్షాకాలం వచ్చిందంటే సరే అంతే సంగతి. ఇక్కడ నుంచి 3 కిలోమీటర్లు ఎంత దూరం ఉంది. ఆ మొత్తం ఎంత బరువు ఉన్నా ఎంత లగేజ్ ఉన్నా మోసుకుంటూ నడుచుకుని వెళ్ళిపోవాలి. దారి అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. అయ్యో బళ్ళల్లో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ దారిలో అర్థంగా అయితే మంది దేని చేసిందో నేనైతే తెలియదు. ఇప్పుడు మేము వెళ్ళడానికి అయితే చాలా కష్టపడాలి. చూడండి చిత్రావ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్లో నుంచి సందులో నుంచి అయితే మేము వెళ్ళిపోవాలి. చూడండి మట్టి కుప్ప అయితే వేస్తారనమాట దారికి అర్థంగా. మేమైతే ఈ సందులో నుంచి అయితే వెళ్ళిపోతున్నాము. చూడండి ఇవన్నీ పొలాలు అనమాట. ఈ పొలం వర్షం పడితే కానీ పొలాలు మొత్తం అయితే వరైతే ఉడిస్తారు. ఈ వరి ఉడిచిన తర్వాత ఆ ఊళ్ళో అయితే వెళ్ళడానికి చాలా దారుణమైన పరిస్థితిలో ఉంటుంది. చూడండి మొత్తం అయితే మామిడికాయలు అనమాట, బాగా కాచాయి మామిడికాయలు.
చూడండి దారి నడిచే దారిలోన బైక్ తీసుకెళ్తున్నాము. ఓకే ఫ్రెండ్స్, ఊరికైతే వచ్చేసాం అనమాట. చూడండి కనిపిస్తుంది, ఒక 10 ఇళ్ళలు అయితే అవుతుంది ఈ ఊరు అయితే. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ అయితే ఈ విధంగా ఉంటుంది. దారి మాత్రం మామూలుగా లేదు. చూడండి ఇదిగోండి ఊరు అయితే వచ్చేసామన్నమాట. ఇదేనమాట కన్నయ్యగూడ గ్రామము. లొకేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, ఆగిపోతుంది మీరు చూడొచ్చు. ఆయన మేము ఇప్పుడు వైరింగ్ చేసే ఇల్లు అయితే మీకు చూపిస్తాను. ఇంకో వీడియోలో రేకు వేసేటప్పుడు అయితే మీకు వీడియో చూపించారు కదా, అదే ఇల్లు అయితే మేము వర్క్ చేస్తున్నాం. చూడండి అదేనమాట కనిపిస్తుంది ఎంట్రన్స్. ఈ ఇల్లు అయితే మేము వైరింగ్ అయితే చేస్తాము. లోపల అయితే వైరింగ్ అంతా వేస్తారు. చూడండి, ఇది కన్నయ్యగూడ గ్రామం. ఫ్రెండ్స్, నేనైతే ఈ విధంగా మెటీరియల్ అయితే ఏ ఐటమ్ అయితే మనం హౌస్ వైరింగ్కి కావాల్సి ఉంటుంది, ఆ మెటీరియల్ నేమ్స్ అయితే మొత్తం ఇక్కడ లిస్ట్ అయితే నేనైతే రాస్తున్నాను అనమాట. ఈ లిస్ట్ రాసిన తర్వాత పట్టుకెళ్ళి ఆ షాప్ దగ్గర మనం ఐటమ్స్ అయితే తీసుకోవాలి. ఏ షాప్ అయితే తీసుకుంటున్నాం మీకు వీడియోలో అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, ఇదేనమాట ఈ లోపలికి అయితే వచ్చేసాము. ఈ విధంగా పాయింట్స్ అయితే మార్కింగ్ చేస్తున్నాం. మేమైతే ఈరోజు అవుటర్ వైరింగ్ అయితే చేస్తున్నాము. గోడ వైర్ అయితే పైప్ అయితే వేసి వైరింగ్ అయితే చేయాలి. ఈ విధంగా ఎక్కడెక్కడ ఏ పాయింట్ పడుతున్నాయి అవన్నీ మార్కింగ్ చేసి లిస్ట్ అయితే ఈ రాసి ఆ మెటీరియల్ అయితే తీసుకుంటాం ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ముగిద్దాం అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలాగే వైరింగ్ చేసేటప్పుడు ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.